రావట్లేదా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బాబు గారికి? చంద్రబాబు గారి జీవితంలో తీసుకుంటున్నటువంటి దూకుడు దురుసు నిర్ణయాలు ఇవే. అంతకు ముందు రోజుల్లో బాబు ఎప్పుడు కూడా మొహమాటస్తుడు, తొందరగా నిర్ణయాలు అయ్యి కూడా సాగదీస్తాడని ఆయనకి పేరు. అట్లాంటిది ఈ దఫా ఆ పేరు పోగొట్టుకోవడానికి అనుకుని ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే మనం నువ్వు ఏమైనా చెయ్యి, నోటి దగ్గర ముద్ద తీయొద్దంటారు. అన్న క్యాంటీన్ తీస్తే మనం ఏమన్నాం, నోటి దగ్గర ముద్ద తీశారన్నాం, కానీ అదేమి మంచిదనలేదు కదా. అలాంటిది ఓన్లీ ఒక 30,000 మందికి భోజనం పెట్టేటటువంటి దాని గురించినే అంత చేస్తే, ఇది 300 మందికి ఒక దాని నుంచి పెట్టాడు, దాని గురించినే అంత మాట్లాడితే ఇన్ని వందల మంది, ఇన్ని లక్షల మంది జీవితాలని రోడ్డును పడేసారు వాళ్ళ కుటుంబాలు. ఇవాళ వాలంటీర్ అంటే ఒక వాలంటీర్ కాదు, వాళ్ళ కుటుంబంలో ఒక రకమైన ఆదాయం కోల్పోయినట్టే, వాళ్ళకు ఒక భరోసా కోల్పోయినట్టే. రెండవది ఇటు పక్కన ఈ వీళ్ళది సేమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంది ఏంటి, రేషన్ డీలర్లది లెక్కేసుకున్నాడు. 30,000 మంది డీలర్లు ఉన్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళకి తీసేయలేతను, రేషన్ వ్యవస్థను రద్దు చేయలేదు. వాస్తవంగా ఆ రోజున రేషన్ వ్యవస్థ రద్దు చేస్తాడన్నప్పుడు మొట్టమొదట మనమే స్పందించాం, మనమే డిబేట్ చేసాం. తప్పది, వాళ్ళ నోటి దగ్గర ముద్ద కొట్టకూడదు, దాన్ని వాడండి ఇది వాడండి, వెహికల్ దగ్గర ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటట్టు, అక్కడికి తీసుకెళ్ళి రేషన్ పెట్టేటట్టు ఉండాలి.